చేసేటటువంటి వ్యవస్థ, అయిపోయాక మొక్కుబడి కేసులు పెట్టి కాలక్షేపం చేసే వ్యవస్థ, ఇవాళ ఇన్సిడెంట్ జరిగితే 2 రోజుల తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్తాంట. ఎందుకు నేలకు గీసుకోవడానికా? అక్కడ క్లూసు ఫోరెన్సిక్ టీం ఎప్పుడు పనిచేయాలా? ఇన్సిడెంట్ జరగగానే పనిచేయాలా? ఒక బాంబు, పెట్రోల్ బాంబు వేశారంటే అది తీవ్రవాదంతో సమానం. మనకి కాశ్మీర్లో జరిగే తీవ్రవాద కేసులో పెడతారు వాళ్ళ మీద. లేకపోతే నక్సలైట్ల ఏరియాలో, ఇదే ఢిల్లీ లాంటి చోట్ల తీవ్రవాద కేసులో పెట్టారు పెట్రోల్ బాంబులు వేస్తే. ఇక్కడ తీవ్రవాదంతో సమానం. మీరు దాన్ని తీసుకొచ్చి దొమ్మి అంటున్నారు. దొమ్మి అంటే ఏంటి? ఇరు వర్గాలు కొట్టుకోవడం. వైసీపీ వాళ్ళు ఎవరైనా కొట్టారేళ్ళని? ఇది దాడి, ప్రాణాలు తీసే దాడి. ఆ టైంకి పొరపాటు అంబటరాంబ బయటకు వచ్చుంటే ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళ కాదా? అంటే నువ్వు చంపడానికి వెళ్ళావు అక్కడికి. లేదు ధర్నా అని చెప్పద్దు. ధర్నా అంటే అక్కడ ఖాళీగా అక్కడ కూర్చుని అప్పుడు అంబటరాంబ బయటకు వచ్చి వీళ్ళని ఏదన్నా కవ్వించే మాటలు మాట్లాడితే అప్పుడు రాయేశారు ఏదో చేశారంటే దాన్ని అంటారు. నిన్న ఆవిడెవరో చెప్పింది, ఆ ఎమ్మెల్యే గారు, మేము చీపుర్లు పట్టుకెళ్ళాను తప్పించి ఇంకేం పట్టుకెళ్ళలేదని. మీరు పెట్రోల్ బాంబులు ఎవరు పట్టుకొచ్చారు? లేకపోతే తగలబెట్టింది ఎవరు అంటే ఇప్పుడు ఇలా సోషల్ మీడియా కొత్తది ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. వాళ్లే తగలబెట్టుకున్నారు, సత్తెనపల్లికి సంబంధించిన నాయకుడు వచ్చి తగలబెట్టాడు అన్నటువంటి. అంటే ఇక అట్లా నమ్మాలి మనం. ఆ స్టేజ్కి వచ్చామన్నమాట మనం ఓవరాల్గా. కళ్ళ ఎదురుగుండా అన్నీ జరుగుతుంటాయి కానీ